శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ సప్తమోధ్యాయ విష్ణుబ్రహ్మల వివాదము. బ్రహ్మోవాచ సుప్తే నారాయణే దేవే నాభౌ పంకజముత్తమం ఆవిర్బభూవ సహసా బృహద్వై శంకరేచ్ఛయా అనంత యష్టికాయుక్తం కర్ణికార సమప్రభం అనంత యోజనాయామ మనంతోచ్ఛ్రాయ సంయుతం కోటి సూర్య ప్రతీకాశం సుందరం తత్వసంయుతం అత్యద్భుతం మహారమ్యం దర్శనీయమనుత్తమం కృత్వా యత్నం పూర్వవత్స శంకరః పరమేశ్వరः దక్షిణాంగాన్నిజాన్మాం వై శాంబశంభురజీనజత్. బ్రహ్మ ఇట్లు పలికెను. నారాయణ దేవుడు నిద్రించగానే శంకరుని ఇచ్చచే అతని నాభియందు ఉత్తమమగు పెద్ద పద్మం ఒకటి ఆవిర్భవించెను. దానికి అసంఖ్యాకములగు నాళములు ఉండెను. అది కర్ణికార పుష్పము వలె ప్రకాశించెను. అది అసంఖ్యాక యోజనముల వెడల్పు ఎత్తు కలిగి ఉండెను. సుందరమగు ఆ పద్మము ప్రాకృత తత్వములనన్నింటితో కూడి కోటి సూర్యుల వలె భాసించెను. అత్యద్భుతము సర్వశ్రేష్టము అతి సుందరమునగు ఆ పద్మము చూడముచ్చట గొలిపెను. శుభములనిచ్చే పరమేశ్వరుడు సాంబశివుడు పూర్వము వలనే యత్నము చేసి తన దేహము యొక్క కుడి భాగము నుండి నన్ను సృష్టించెను. స మాయామోహితం కృత్వా మాం మహేశో ధృతం మునే తన్నాభి పంకజా దావిర్భావ యామాస లీలయా ఏవమాద్యాత్తతో జగ్నే పుత్రోహం హేమగర్భకః చతుర్ముఖో రక్తవర్ణస్త్రిపుండ్రాంకిత మస్తకః తన్మాయామోహితశ్చాహం నావిదం కమలం వినా స్వదేహజనకం తాత పితరం జ్ఞానదుర్బలః కోహం వా కుత ఆయాతః కిం కార్యం తు మదీయకం కస్య పుత్రోహముత్పన్నః కేనైవ నిర్మితోధునా. ఓ మహర్షి, ఆ మహేశ్వరుడు వెంటనే నన్ను మాయచే మోహింపజేసి తన లీలలో భాగముగా నన్ను ఆ నాభి పద్మము నుండి ఆవిర్భవింపజేసెను. ఈ విధముగా హిరణ్యగర్భుడనగు నేను 4 ముఖములతో ఎర్రని దేహముతో త్రిపుండ్రముతో భాసించు లలాటముతో ఆ ఆదిదేవుని పుత్రునిగా జన్మించి తిని. వత్స, ఆ శివుని మాయచే మోహితుడనైన నేను అల్పజ్ఞుడనగుటచే నాకు జన్మనిచ్చిన తండ్రిని ఎరుంగజాలక నాకు జన్మనిచ్చినది కమలమే అని భావించి తిని. నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చి తిని, నా కర్తవ్యమేమి, నేను ఎవరికి పుత్రుడనై జన్మించి తిని, ఈ పద్మమును నిర్మించినదెవరు? ఇది సంశయమాపన్నం బుద్ధిర్మాం సమపద్యత కిమర్థం మోహమాయామి తద్జ్ఞానం సుకరం ఖలు ఏతత్ కమలపుష్పస్య పత్రారోహస్థలం హ్యదః మత్కార్తా సవే తత్ర భవిష్యతి న సంశయః ఇది బుద్ధిం సమాస్తాయ కమలాదవరోహయన్ నాలే నాలే గతస్తత్ర వర్ణానాం శతకం మునే న లబ్ధం తు మాయా తత్ర కమలస్థానముత్తమం సంశయం చ పునఃప్రాప్తః కమలే గంతుముత్సుకః. ఇట్టి సంశయములతో నిండిన నాకు ఒక ఊహ కలిగెను. నేను ఇట్లు మోహమును పొందనేలా ఈ విషయమును తేలికగా కనుగొనవచ్చును కదా. ఈ కమలమునకు క్రింది పత్రములు ఆవిర్భవించిన చోట నన్ను సృష్టించిన వాడు ఉండగలుడనట్లో సందేహము లేదు. ఓ మహర్షి, ఇట్లు భావించి నేను కమలము నుండి క్రిందకు దిగి ఒక నాళము నుండి మరి ఒక నాళమునకు తిరుగుతూ 100 సంవత్సరములు గడిపి తిని. కానీ ఆ గొప్ప కమలము యొక్క మొదలు నాకు దొరకలేదు. నాకు మరలా సంశయములు పొడసూపి తిరిగి కమలములోనికి వెళ్ళుటకు ప్రయత్నించి తిని. ఆరురోహాద కమలం నాళమార్గేణ వైమునే కుడ్మలం కమలస్యాధ లబ్ధవాన్న విమోహితః నాళమార్గేణ భ్రమతో గతం వర్షశతం పునః క్షణమాత్రం తదా తత్ర తతస్థిష్టన్ విమోహితః తదా వాణి సముత్పన్న తపేతి పరమాశుభ శివేచ్ఛయా పరవ్యామ్నో మోహ విధ్వంసిని మునే తచ్చుత్వా వ్యోమవచనం ద్వాదశాబ్దం ప్రయత్నతః పునస్తప్తం తపోఘోరం ద్రష్టుం స్వజనకం తదా. ఓ మహర్షి, అప్పుడు నేను మరలా నాళమార్గము ద్వారా పైకి ఎక్కి తిని. కానీ మోహితుడైన పద్మము యొక్క మొదటికి చేరలేకపోయి తిని. ఆ నాళమార్గములో నేను 100 సంవత్సరములు పరిభ్రమించి తిని. అప్పుడు అచట మోహితుడనై క్షణకాలము నిలబడి తిని. ఓ మహర్షి, అప్పుడు శివుని ఇచ్చచే ఆకాశము నుండి తపస్సును చేయుము అను శుభకర్మకు వాక్కు పుట్టెను. నా మోహము తొలగెను. ఆ ఆకాశవాణిని విని నేను నా తండ్రిని చూచు కోరికతో మరలా 12 సంవత్సరములు యత్నముతో ఘోరమగు తపస్సును చేసి తిని.
తదా హి భగవాన్ విష్ణుశ్చ చతుర్బాహు సులోచనః మయ్యేవానుగ్రహం కర్తుం ధృతమావిర్బభూవః శంఖచక్రాయుధకరో గదా పద్మధరః పరః ఘనశ్యామల సర్వాంగః పీతాంబరధరః పరః ముకుటాది మహాభూషః ప్రసన్న ముఖపంకజః కోటి కందర్ప సంకాస సందృష్టో మోహితేన సహ తద్దృష్టా సుందరం రూపం విస్మయం పరమం గతః కాలాభం కాంచనాభం చ సర్వాత్మానం చతుర్భుజం. అప్పుడు 4 భుజములు అందమగు కన్నులు గల విష్ణు భగవానుడు నన్ను అనుగ్రహించుటకై వెనువెంటనే ప్రత్యక్షమాయెను. ఆయన శంఖ చక్రములను ఆయుధములను చేతులందు ధరించి ఉండెను. నీలమిహగ శ్యామల వర్ణముతో భాసించు దేహము గల విష్ణువు గదను పద్మమును ధరించి పీతాంబరుడై ప్రకాశించెను. కిరీటమును ఇతర ఆభరణములను ధరించిన విష్ణువు యొక్క ముఖపద్మము ప్రసన్నముగా నుండెను. నేను కోటి మన్మధుల సౌందర్యము గల విష్ణువును చూచి మోహమును పొందితిని. నల్లని మేనుతో బంగారు ఆభరణములతో 4 భుజములతో ప్రకాశించే సర్వాత్మకుడగు విష్ణువు యొక్క సుందర రూపమును చూచి నేను అత్యాశ్చర్యమున మగ్నుడనైతిని. తథాభూతమహం దృష్ట్వా సదసన్ మాయామాత్మన నారాయణం మహాబాహుం హర్షితో హ్యాభవం తదా మాయయా మోహిత శంభో స్తదా లీలాత్మనః ప్రభో అవిజ్ఞాయ స్వజనకం తమవోచం ప్రహర్షితః. ప్రకృతి పురుషరూపుడు మహాబాహువగు నారాయణుని ఆ సుందర రూపమును చూచి నేనప్పుడు సంతసించితిని. లీలామయుడగు శివప్రభువు యొక్క మాయచే మోహితుడనైన నేను ఆ సమయములో నన్ను సృష్టించిన తండ్రి గురించి తెలుసుకొనలేకపోయితిని. నేనప్పుడు ఆనందించి విష్ణువుతో నిట్లంటిని. బ్రహ్మోవాచ కస్త్వం వదేతి హస్తేన సముత్తాప్య సనాతనం తదాహస్త ప్రహారేణ తీవ్రేణ సుదృఢేన తు ప్రబుద్ధ్యోత్థాయ శయనాత్ సమాసీనః క్షణం వసి దదర్శ నిద్రావిక్లిన్న నీరజామలలోచనః మామత్ర సంస్థితం భాస ధ్యాసితో భగవాన్ హరిః అహ చోత్థాయ బ్రహ్మాణం హసన్మాం మధురం సకృత్. బ్రహ్మ ఇట్లు పలికెను, సనాతనుడగు విష్ణువును నేను నీవెవరివి అని చేతితో తట్టి లేపితిని. చేతితో తట్టినప్పుడు ఆయనకు గట్టి దెబ్బ తగిలినది. ఆయన తెలివి తెచ్చుకొని శయ్యపై నుండి లేచి క్షణకాలములో నిద్రను జయించి నిద్ర తొలగి చూచుచున్న పద్మముల వంటి స్వచ్ఛమగు నేత్రములతో చూచెను. గొప్ప ప్రకాశము గల విష్ణు భగవానుడు లేచి అక్కడ నిలబడి ఉన్న నన్ను చూచి నవ్వుతూ మధురమగు మాటను పలికెను. విష్ణుర్వాచ స్వాగతం స్వాగతం వత్స హితామహ మహద్యుతే నిర్భయో భవదాస్యేహం సర్వాన్ కామాన్న సంశయః తస్య తద్వచనం శ్రుత్వా స్మితపూర్వం సురర్షభః రజసా బద్ధవైరశ్చ తమవోచం జనార్దనం. విష్ణువు ఇట్లు పలికెను, వత్స పితామహ నీకు స్వాగతం స్వాగతం. నీవు గొప్పగా ప్రకాశించుచున్నావు, భయపడకుము. నీ కోర్కెలనన్నింటినీ నేను నిస్సందేహముగా తీర్చెదను. దేవతలలో శ్రేష్ఠుడనగు నేను జనార్దనుని చిరునవ్వుతో కూడిన ఆ మాటను విని రజోగుణముచే వైరము వాడినై ఆయనతో ఇట్లంటిని. బ్రహ్మోవాచ భాషసే వత్సేతి సర్వసంహార కారణం మామిహాతి స్మితం కృత్వా గురు శిష్యమివానఘ కర్తారం జగతాం సాక్షాత్ ప్రకృతేశ్చ ప్రవర్తకం సనాతనమజం విష్ణుం విరించిం విష్ణు సంభవం విశ్వాత్మానం విధాతారం ధాతారం పంకజేక్షణం కిమర్థం భాషసే మోహాద్వక్తుమర్హసి సత్వరం వేదో మాం వక్తి నియమాత్ స్వయం భోమజం విభుం పితామహం స్వరాజం చ పరమేష్టినముత్తమం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ పూజ్యుడా, సర్వమును సంహరించుటలో కారణమగు నన్ను ఉద్దేశించి గురువు శిష్యుని వలె మిక్కిలి చిరునవ్వుతో వత్స వత్స అని పలుకుచున్నావు. నేను సాక్షాత్తు సృష్టికర్తను, ప్రకృతిని ప్రవర్తిల్లజేయునది నేనే. నేను సనాతుడను, జన్మ లేనివాడను, సర్వవ్యాపకుడను, విష్ణువు నుండి జన్మించిన బ్రహ్మను, విశ్వస్వరూపుడగు విధాతను, పద్మముల వంటి నేత్రములు గల ధాతను. నీవు మోహితుడవై నాతో ఇట్లు పలుకుటకు గల కారణమును వెంటనే చెప్పుము. వేదము తప్పనిసరిగా నన్ను స్వయంభువుడు, జన్మలేనివాడు, వ్యాపకుడు, పితామహుడు, స్వరాట్, పరమేష్టి మరియు ఉత్తముడు అని బోధించుచున్నది. ఇత్యాకర్ణ్య హరిర్వాక్యం మమ క్రుద్ధో రమాపతి సోపి మామాహ జానే త్వాం కర్తారమితి లోకతః. ఈ నా మాటను విని లక్ష్మీపతియగు విష్ణువు కోపించి లోకములను సృష్టించినది నీవేనని నేను ఎరుంగుదును అని పలికెను.
విష్ణురువాచ కర్తుం ధర్తుం భవానంగాదవతీర్ణో మమావ్యయాత్ విస్మృతోసి జగన్నాథం నారాయణ మనామయం పురుషం పరమాత్మానం పురుహూతం పురుష్టుతం విష్ణుమచ్యుతమీశానాం విశ్వస్య ప్రభవోద్భవం నారాయణం మహాబాహుం సర్వవ్యాపకమీశ్వరం మన్నాభి పద్మతస్త్వం హి ప్రసూతో నాత్ర సంశయః తవాపరాధో నాస్త్యత్ర త్వయి మయా కృతం మమ శృణు సత్యం చతుర్వక్త్ర సర్వదేవేశ్వరో హ్యహం కర్తా హర్తా చ భర్తా చ న మయాస్తి సమో విభుః అహమేవ పరం బ్రహ్మం పరం తత్వం పితామహ. విష్ణు ఇట్లు పలికెను, నీవు జగత్తును సృష్టించి ధరించుట కొరకై వినాశరహితమగు నా దేహము నుండి పుట్టితివి. కాని లోకములకు ప్రభువు, దోషములు లేనివాడు, పరమాత్మ, సరువులచే ప్రార్థింపబడువాడు, సరువులచే స్తుతింపబడువాడు, సర్వవ్యాపకుడు, అచ్యుతుడు, లోకములను రక్షించువాడు, జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణములైన వాడు, చతుర్భుజుడు, సర్వసమర్థుడు, నారాయణుడునగు నన్ను విస్మరించితివి. నీవు నా నాభి అందలి పద్మము నుండి జన్మించితివినంటలో సందేహము లేదు. దీనిలో నీ అపరాధం ఏమీయూ లేదు. నీవు నా మాయచే మోహితుడవైతివి. ఓ నాలుగు ముఖముల వాడా, సత్యమును వినుము. దేవతలందరికీ ప్రభువును నేనే. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయువాడను నేనే. నాతో సమమగు విభుడు లేడు. ఓ పితామహ, పరమతత్వమగు పరబ్రహ్మను నేనే. అహమేవ పరం జ్యోతి పరమాత్మ త్వహం విభుః. అద్యదృష్టం శృతం సర్వం జగత్యస్మించరాచరం తత్తద్విద్ది చతుర్వక్త్ర సర్వం మన్మయమిత్యథా మయా సృష్టం పురావ్యక్తం చతుర్వింశతి తత్వకం నిత్యం తేష్వనవో బద్ధ సృష్టక్రోధ భయాదయః ప్రభావాచ్చ భవానంగాన్యనే కానీహ లీలయా సృష్టా బుద్ధిర్మయా తస్య మహంకార స్త్రిధా తతః తన్మాత్రం పంకజం తస్మాన్ మనో దేహేంద్రియాని చ. పరం జ్యోతి పరమాత్మను నేనే. నేను సర్వవ్యాపకుడను. ఓ నాలుగు మోములవాడా, ఈ జగత్తులో కనబడే మరియు వినబడే స్థావర జంగమములన్నీయును నా స్వరూపమేనని తెలుసుకో. 24 తత్వముల అవ్యక్తమును పూర్వము నేనే సృష్టించి తిని. వాటి యందు నిత్యమగు అణువులను నేనే నిబద్ధము చేసి తిని. నేను నా ప్రభావము చేత లీలగా క్రోధము, భయము మొదలగు వాటినేగాక నిన్ను, జగత్తులో వివిధ అంశములను సృష్టించి తిని. నేను అవ్యక్తము నుండి బుద్ధిని, బుద్ధి నుండి త్రివిధాహంకారములను, పంచతన్మాత్రలను, పద్మములను మరియు మనస్సును, దేహమును, ఇంద్రియములను సృజించి తిని. ఆకాశాదీని భూతాని భౌతికాని చ లీలయా ఇది బుద్ధ్వా ప్రజానాద శరణం వ్రజమే విధే. అహం త్వాం సర్వదుఃఖేభ్యో రక్షిష్యామి న సంశయః ఇది శ్రుత్వా వచస్తస్య బ్రహ్మక్రోధ సమన్వితః కో వా త్వమితి సంభర్త్స్య బ్రువం మాయా విమోహితః కిమర్థం భాషే భూరి బహ్వనర్ధకరం వచః నేశ్వరస్త్వం పరబ్రహ్మ కశ్చిత్ కర్తా భవేత్తవ మాయయా మోహితశ్చాహం యుద్ధం చక్రే సుదారుణం. నేను లీలగా ఆకాశాది పంచభూతములను, భౌతిక పదార్థములను సృష్టించి తిని. ఓ ప్రజాపతి, హే బ్రహ్మన్, నీవి సత్యము నెరింగి నన్ను శరణు పొందుము. నేను నిన్ను నిస్సంశయముగా సర్వ దుఃఖముల నుండి రక్షించెదను. అతని ఈ మాటలను విన్న బ్రహ్మకు కోపము కలిగెను. మాయచే మోహితుడైన నీవు నీవెవ్వరివి? అర్ధహీనములకు వాక్యములను అధికముగా నేల పలుకుచుంటివి అని కోపముతో బిగ్గరగా అరచితిని. నీవు ఈశ్వరుడువు కాదు, పరబ్రహ్మవు కాదు, నిన్ను సృష్టించిన వాడు మరి ఒకడు గలడు అని పలికి మాయచే మోహితుడైన నేను దారుణముగా యుద్ధమును చేసి తిని. హరినాతేన వైసార్థం శంకరస్య మహాప్రభో ఏవం మమ హరేచ్ఛా సీత్సంగరో రోమహర్షణః ప్రళయార్ణవమధ్యే తు రజసా బద్ధవైరయో ఏతస్మిన్నంతరే లింగమభవచ్ఛాయో పురః వివాదశమనార్థం హి శమనార్థం తదావయో జ్వాలామాలా సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయవృద్ధి వినిర్ముక్తమాది మధ్యాంతవర్జితం అనౌపమ్యమ నిర్దేశ్య మవ్యక్తం విశ్వసంభవం. గొప్ప ప్రభువగు శంకరుని మాయచే మోహితుడనగు నాకు విష్ణువుతో యుద్ధము సంప్రాప్తమయ్యను. ఈ విధముగా ప్రళయకాల సముద్ర మధ్యములో రజోగుణ ప్రభావముచే పరస్పర వైరము గల నాకు విష్ణువునకు భయంకరమగు యుద్ధము జరిగెను. ఇంతలో మా ఇద్దరి యుద్ధమును చల్లార్చుటకై మా ఎదుట లింగము ఆవిర్భవించెను.
అది అనేక జ్వాలలతో నిండి అసంఖ్యాకములకు ప్రళయ కాలాగ్నులను పోలియుండెను. తగ్గుదల పెరుగుదల లేని ఆ లింగమునకు తుది మొదలు మధ్యము లేకుండెను. ఆ లింగము సాటి లేనిది, పరిచ్ఛేదము లేనిది, ఇంద్రియములకు అందనిది, జగత్సృష్టికి ఆధారమైనది. తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి మోహితం చాహ మామత్ర కిమర్థం స్పర్ధసేధునా ఆగతస్తు తృతీయోత్ర తిష్టతాం యుద్ధమావయో కుత ఏవాత్ర సంభూతః పరీక్షావోగ్ని సంభవం అధో గమిష్యామ్యనలస్తం భస్యానుపమస్య చ పరీక్షార్థం ప్రజానాథ తస్య వై వాయువేగతః భవానూర్ధ్వం ప్రయత్నేన గంతుమర్హతి సత్వరం. ఆ లింగము యొక్క వేలాది జ్వాలలచే మోహితుడగు విష్ణు భగవానుడు మోహితుడనగు నాతో నిట్లనెను. ఇప్పుడు నాతో నీకు ఈ స్పర్ధ ఎలా? మన ఇద్దరి మధ్య ఈ మూడవది వచ్చినది. మనం యుద్ధమును విరమించెదము. ఈ అగ్నిస్తంభము ఎచట నుండి ఉత్పన్నమైనదో పరీక్షించెదము. ఈ సాటిలేని అగ్నిస్తంభం యొక్క క్రింది భాగమునకు నేను వాయువేగముతో వెళ్ళి పరీక్షించెదను. నీవు వెంటనే పైభాగమును పరీక్షించుటకు ప్రయత్నించుము. బ్రహ్మోవాచ ఏవం వ్యాహృత్య విశ్వాత్మ స్వరూపమ కరోత్తదా వరాహ మహమప్యాసు హంసత్వం ప్రాప్తవాన్మునే తదా ప్రభృతి మామాహుర్హం సహంసో విరాడితి హంస హంసేతి యో బ్రూయత్స హంసోధ భవిష్యతి సుశ్వేతో హ్యనలప్రేఖ్యో విశ్వతః పక్ష సంయుతః మనోనిల జవో భూత్వా గత్వోర్ధం చోర్ధ్వతః పురా నారాయణోపి విశ్వాత్మ సుశ్వేతో హ్యభవత్తదా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి అప్పుడు జగద్రూపుడగు విష్ణువు వరాహ రూపమును పొందెను. ఓ మహర్షి, నేను కూడా వెంటనే హంస రూపమును పొందితిని. అప్పటి నుండి లోకములో నాకు హంస అనియు విరాట్ అనియు ప్రసిద్ధి కలిగెను. హంస జపమును చేయువాడు హంస రూపుడగును. నేను తెల్లనిది, అగ్నివలే ప్రకాశించున్నది, విశాలముగా రెక్కలు గలది, మనస్సుతో మరియు వాయువుతో సమమగు వేగము గలది అగు హంసరూపమును ధరించి పైకి పైకి వెళ్ళితిని. అప్పుడు జగద్రూపుడగు నారాయణుడు కూడా తెల్లని వరాహ రూపమును ధరించెను. దశయోజన విస్తీర్ణం శతయోజన మాయతం మేరు పర్వత వర్ష్మ్యానం గౌరతీక్ష్ణోగ్రదం శ్రినం కాలాదిత్య సమాభాసం దీర్ఘఘోణం మహాస్వరం హ్రస్వపాదం విచిత్రాంగం జైత్రం దృఢమౌనోపమం వారాహకారమాస్తాయ గతవాంస్తవ జవాత్ ఏవం వర్ష సహస్రం చ చరన్ విష్ణురథోగతః తదా ప్రభృతి లోకేషు శ్వేతవరాహ సంజ్ఞకః కల్పో బభూవ దేవర్షే నరాణాం కాలసంజ్ఞకః. ఆ వరాహము 10 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు గల మేరు పర్వతము వంటి దేహమును కలిగి ఉండెను. దాని తెల్లని పదునైన దంష్ట్రలు భయమును గొల్పుచుండెను. ప్రళయకాల సూర్యుని వలె ప్రకాశించే ఆ వరాహము పెద్ద ముట్టిని కలిగి గొప్ప ధ్వనిని చేయుచుండెను. దాని పాదములు చిన్నవిగను, దాని అంగములు విచిత్రముగాను ఉండెను. సాటిలేని దార్ఢ్యము గల దాని దేహము సమర్థముగా నుండెను. విష్ణువు ఇట్టి వరాహ రూపమును ధరించి ఆ లింగము క్రింది వైపునకు వేగముగా పయనిస్తూ 1000 సంవత్సరములు గడిపెను. ఓ దేవర్షి, అప్పటి నుండి మానవలోకములో ఒక కల్పమునకు శ్వేత వరాహ కల్పమును పేరు కలిగెను. బభ్రామ బహుదా విష్ణు ప్రభ విష్ణురథోగతః నాపస్య దల్పమప్యస్య మూలం లింగస్య సూకరః తావత్కాలం గతశ్చోర్ధ్వ మహమప్యరిశోదన సత్వరం సర్వయత్నేన తస్యాంతం జ్ఞాతుమిచ్చయా శ్రాంతోన దృష్ట్వా దస్యాంతమహం కాలాదధోగతః తథైవ భగవాన్ విష్ణుశ్చాంతం కమలలోచనః సర్వదేవని భస్తూర్ణ ముత్తితస్య మహావపుః సమాగతో మయా సార్ధం ప్రణిపత్య భవం ముహుః మాయయా మోహితస్యంభోస్తస్థౌ సంవిఘ్నమానసః పృష్ఠతః పార్శ్వతశ్చైవ హ్యగ్రతః పరమేశ్వరం ప్రణిపత్య మయా సార్ధం సస్మార కిమిదం త్వితి. సర్వసమర్థుడగు విష్ణువు వరాహ రూపి అయి దాని క్రింది భాగములో అధికముగా పయనించియు దాని మూలము యొక్క దరిదాపులకు కూడా చేరలేకపోయెను. అంతఃశత్రువులను జయించిన ఓ మహర్షి, అదే కాలములో నేను కూడా దాని అగ్రమును చూచు కోరికతో వేగముగా పైకి ప్రయత్నపూర్వకముగా పయనించి తిని. నేను దాని అగ్రమును కనుగొనలేక అలసి సొలసి వెనుకకు మరలితిని. పద్మము వంటి కన్నులు గల విష్ణు భగవానుడు కూడా అలసి అచటకు చేరెను. సర్వదేవతా స్వరూపుడగు ఆ వరాహమూర్తి పెద్ద శరీరముతో అచటకు నేను చేరిన సమయమునకే చేరెను.
మేము అనేక సార్లు శివునకు నమస్కరించితిమి. శివుని మాయచే మోహితుడైన విష్ణువు వ్యాకులముగు మనస్సు గలవాడై నాతో కూడి పరమేశ్వరునికి వెనుక ప్రక్కన మరియు ఎదుట నమస్కరించెను. ఇది ఏమైయుండును అని మేము విస్మితులమైతిమి. అనిర్దేశ్యం చ తద్రూప మనామకర్మవర్జితం ఆలింగం లింగతాం ప్రాప్తం ధ్యాన మార్గేప్య గోచరం స్వస్థం చిత్తం తదా కృత్వా నమస్కార పరాయణౌ బభూవతుర భావామహం హరిరపి ధ్రువం జానీవో న హితే రూపం యోసి యోసి మహాప్రభో నమస్తేస్తు మహేశాన రూపం దర్శయ నౌత్వరన్ ఏవం శరచ్చాతాన్యసన్న నమస్కారం ప్రకుర్వతో ఆవయోర్మునిశార్దూల మదమాస్థితయోస్తదా. పరమేశ్వరుడి రూపము ఇదమిత్తముగా నిర్దేశింప సఖ్యము కానిది. నామము కర్మ చిహ్నములు లేనట్టియు ధ్యాన మార్గములోనైనను గోచరింపని పరమేశ్వరుడు లింగాకారమును పొందినాడు. విష్ణువు నేను స్వస్థచిత్తులమై శివునకు నమస్కారమును చేయుచుంటిమి. మహాప్రభో, నీవెవ్వరివో నీ స్వరూపమేమియో మాకు తెలియకున్నది. మహేశ్వరా, నీకు నమస్కారము. నీవు నీ రూపమును మాకు వెంటనే చూపుము. ఇట్లు శివునకు నమస్కరిస్తూ మేము 100 ఏళ్లు గడిపితిమి. ఓ మహర్షి, గర్వించిన మేము అప్పుడు ఆ స్థితిలో నుంటిమి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే విష్ణుబ్రహ్మ వివాదవర్ణనం నామ సప్తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని 2వ రుద్ర సంహిత యందు మొదటి ఖండములో విష్ణుబ్రహ్మ వివాద వర్ణనమనే 7వ అధ్యాయము ముగిసెను.